ఒక ఊరిలో రాము, శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఒక చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. ఒక భూమి విషయంలో ఎవరిది అనే దానిపై వాదన మొదలై ఆవేశంలో ఒకరినొకరు కొట్టుకున్నారు. గ్రామస్తులు వచ్చి విడదీసిన ఆ గొడవలు వల్ల వాళ్ళ స్నేహం దెబ్బతింది. కొన్ని రోజుల తర్వాత రాము ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. తన స్నేహితుడితో గడిపిన ఆనందమైన క్షణాలు గుర్తొచ్చాయి. కొట్టుకున్న ఆ క్షణం తన మనసులో బరువుగా మారింది. అదే సమయంలో శ్యామ్ కూడా తన తప్పు తెలుసుకుని ఆవేశంలో చేసిన పనికి బాధపడ్డాడు. ఒకరోజు ఊరి చెరువు ఒడ్డున ఇద్దరూ ఒకరినొకరు చూశారు. మౌనంగా కొంతసేపు నిలబడ్డారు. రాము ముందుకు వచ్చి, శ్యామ్, నా ఆవేశం వల్ల నీతో గొడవపడ్డాను. నీవు నా నిజమైన స్నేహితుడివి, క్షమించు అన్నాడు. శ్యామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాము, నేను తప్పు చేశాను. ఆ గొడవ కంటే మన స్నేహం ఎంతో విలువైనది అంటూ రాముని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుండి వాళ్ళు మళ్ళీ ఒకరికొకరు అండగా నిలిచారు. గ్రామస్తులు వాళ్ళను చూసి, కొట్టుకోవడం క్షణిక ఆవేశం, కానీ పశ్చాత్తాపం జీవితాంతం ఉంటుంది. ప్రేమ, క్షమాపణతో ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైన బలం అని అనుకున్నారు. ఈ కథ విన్న ఊరి పిల్లలు కూడా ఒకరితో ఒకరు గొడవ పడితే ఆవేశాన్ని అదుపు చేసుకుని ప్రేమతో సమస్యలను పరిష్కరించుకోవడం నేర్చుకున్నారు.